హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రేమీల డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు వచ్చేసి అయితే నేను రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ఉదయమే నేను వేరమే లేచానండి. లేచి ఇంకా ఇల్లు గుమ్మలన్నీ కడిగేసుకున్న తర్వాత వచ్చేసి అయితే బాబుకి అయితే ఫస్ట్ బాక్స్ కట్టేస్తాను స్నానం చేసి వచ్చిన వెంటనే. ఎందుకంటే వాడికి టైం అయిపోతుంది అనుకుని ఇంకా బాబుకి బాక్స్ కట్టేసిన తర్వాత నేను ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకుంటానండి. ఆ ఉదయం కంగారులోనైతే నాకు చేయబుద్ధి అవ్వదు, ఎందుకంటే అటు టైం అవుతుందనే టెన్షన్లోనే ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకోవడం కూడా అవ్వదు అనుకుని నేనైతే ఇప్పుడు కొద్దిగా వేరం లేస్తే ముందు దీపం పెడతాను, లేదంటే ముందు బాబు బాక్స్ కట్టాక తర్వాత నేను దీపం పెట్టుకుంటాను. ఇలాగ వారానికి ఒకసారి అయితే ఇలా ధూపం అయితే వేసుకుంటానండి. ఇలా ధూపం వేసుకొని ఇంట్లోన ఎటువంటి చెడు ఇది ఉన్నా పోద్ది అనుకుని నేను ఇలా చేస్తాను. ఇంకా ప్రశాంతంగా దీపం పెట్టుకున్న తర్వాత వచ్చేసి అయితే స్ట్రాంగ్ అయితే కాఫీ అయితే పెట్టుకున్నానండి. కాఫీ కాదు, సారీ, టీ పెట్టుకున్నానండి. ఇంకా టీ అయితే ఇప్పుడైతే తాగేస్తున్నాను. కొద్దిసేపు అలాగా టీవీలు అది మనం ఎక్కువ పాటలు అయితే నాకు ఇంట్రెస్ట్, అవైతే చూసుకొని కొద్దిగా అలాగ టీ తాగుకుని ఒక 10 నిమిషాలు అయితే రిలాక్స్ అయితే కంపల్సరీ అయితే అవుతానండి. ఇంకా అయిపోయిన తర్వాత అట్లు అయితే వేసానండి ఇవాళ. ఇంకా బాబు నేనే ఉన్నాము కదా అనుకొని గోధుమ పిండి అట్లు వేసాము. ఇంకా నేను కూడా టిఫిన్ చేశాను, బెండకాయ ఫ్రై చేశాను. సాటర్డే కదా, ఇంకా పప్పు వండానండి. ఇంకా టిఫిన్ అయితే చేయక ముందు అయితే అట్టు వేసుకుంటూ నేను ఆ కిచెన్ ఒకసారి చూడండి, ఒకసారి ఎలా ఉంది. బాబుకి బాక్స్ కట్టేసి ఇంకా నేను అట్టు అయితే వేసుకుంటున్నాను. ఈ టైంలో నా కిచెన్ ఎలా ఉందో ఏంటో చూడండి. ఇంకా ఖాళీ వంట అయితే ఒకటే అయ్యింది, ఇవంతా అయితే క్లీన్ చేయాలి. ఇంకా అట్టు వేసుకొని అయితే నేనైతే తినేస్తున్నానండి. ఇంకా అట్టు తినేసిన తర్వాత ఇంకా కిచెన్ అంతా అయితే నీట్గా చేసుకోవాలి. అలాగే కొద్ది పనులు ఉంటే అవన్నీ అయితే నేను చేసుకోవాలండి. ఇంట్లోనే ఉదయం వంట అయిపోయిన తర్వాత ఖాళీ హౌస్ వైఫ్స్ అనుకుంటారు, కానీ వాళ్ళకి ఎంత పని ఉంటుందో వాళ్ళు చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, చూసే వాళ్ళకైతే తెలియదు. ఇంకా నేను అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు లంచ్ అయితే చేసేస్తున్నానండి. ఇంకా బెండకాయ ఫ్రై, పప్పు, రైస్తోనైతే నేను తినేస్తున్నానండి. తినేసి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా నడుమైతే వాలుస్తానండి, లేదంటే నాకు బ్యాక్ పెయిన్ కొద్దిగా ఉంది. ఇంకా అది అయిపోయిన తర్వాత వచ్చేసి అయితే ఇంకా గిన్నెలన్నీ అయితే తోమేసుకొని చూసారా కిచెన్ ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇంకా నీట్గా అయితే నేను చేసుకొని ఇంకా సంధ్యా దీపం కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి అయితే నేనైతే మాకు ఇంటికి సందులోనే ప్లేస్ ఉంటుంది, ఖాళీ ప్లేస్. ఇంకా అక్కడైతే నేను ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ అయితే ప్రతిరోజు అయితే చేసుకుంటున్నాను. ఈ మధ్యనే కొద్దిగా అలవాటు చేసుకుంటే మంచిది కదా, లేదంటే నరాలని పట్టేస్తున్నట్టు ఉన్నాయని ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా వాకింగ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి సంధ్యాదీపం పెట్టుకున్న తర్వాత ఇంకా బాబు కూడా వచ్చిన టైం అవుతుందని ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే నూడిల్స్ అయితే చేస్తున్నానండి. ఇంకా సింపుల్గానే టమాటీ క్యారెట్తోనైతే చేస్తున్నాను. ఇది డిన్నర్కి అయిపోతుంది కూడా, మరి ఇంకా డిన్నర్ ఏం చేయను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి.